రామాంజనేయులు నా పేరు. ఇక్కడ ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని వంకపురం బోకు స్థలం ఉంటే అక్కడ కొట్టాలు వేసాం. ఆ కొట్టాలకు సంబంధించిన గుడిసెలు దాదాపు ఒక 450 గుడిసెలు వేసాం. ఆ గుడిసెలకు గాను నలుగురం కలిసి వేయించాం. నలుగురిలో ఇద్దరిని పక్కకు నెట్టేశారు. ఇంకా ఇద్దరు వచ్చేసి వాళ్ళ ఇష్టానుసారం కొద్దీ, కానీ మేము అట్లే ఓడ్చుకొని అక్కడే ఉన్నాం. తర్వాత ఈ గుడిసెలు మీకు ఇచ్చేది లేదని చెప్పి దాదాపు 30-40 మందిని పీకేశారు. ఇప్పుడు రీసెంట్ గా ఓబుల్ రాజు నాగేంద్ర అనే వ్యక్తులు ప్రతి మాట ఓబుల్ రాజు నాగేంద్ర రామాంజనేయులు ఫస్ట్ నుండి వేయించిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ లో ఏం చెప్పామంటే, ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పాం, మాట ఇచ్చాం. పేదవాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రము తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఫస్ట్ నుంచి అక్కడ పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అక్కడ వచ్చి గుడిసెలు వేసుకుంటే వాళ్ళని తీసేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గుడిసెలు ఇప్పిస్తున్నారు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తామంటే, మీరు మాట్లాడకూడదు, నేను చెప్పినది శాసనం అని ఓబుల్ రాజు అంటున్నాడు. దానికి ఒత్తాసుగా నాగేంద్ర పలుకుతున్నాడు. ఇప్పుడు మమ్మల్ని బయటికి నెట్టేసే పరిస్థితి ఉంది. వాళ్ళ నుండి మేము నిన్న డిఎస్పీ సార్ దగ్గర కూడా కంప్లైంట్ పెట్టాం. తర్వాత వాళ్ళ నుండి మాకు రేపు పొద్దున ఏమన్నా జరగవచ్చు, దానికి ఒక బాధ్యులుగా వాళ్ళే వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మాకి ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేని వాళ్లకు గుడిసెలు పీకేశారో వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళని మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి డబ్బు ఖర్చు పెట్టింది మమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఎందుకు బయటికి నెట్టేశారంటే, వాళ్ళు చేసేగా మనము ఇలా కష్టపడాలని చెప్పి మీటింగ్లు మామూలుగా పెడతారనమాట. అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి అట్లాంటి దానికి ఏదానికి వాళ్ళు పెట్టుకోనింది అది. గుడిసెలు వచ్చేసి దాదాపు 200 గుడిసెలు పీకేశారు. మా డిమాండ్ ఏమంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తప్పించి లేని వాళ్ళకి ఇవ్వాలనేది మా డిమాండ్. ఇంటి స్థలాలు కానీ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పట్టాలు రాని వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళకి వద్దులే, రాని వాళ్ళకి ఇవ్వండి అని మా డిమాండ్. గౌరమ్మ టీవీ టవర్ కాడ కొట్టాలు వేసినాం. 2 నెలల నుండి కొట్టాలేసి ఆడే వండుకున్నాం. చలి అనుకోండి, ఎండ అనుకోకుండా. పొద్దు మునుగులు మీటింగులు అని పిలుస్తానే ఉండారు. రాత్రిలో పూట గాని మీటింగులకు గాని ఉండాం. మేము 2 రోజులు బాగలేకపోతే పీకి పారేసినారు. మాకు న్యాయం చేయాల. డబ్బులు గాని ఇచ్చినాం. ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, ఇచ్చలేదు. ఎందుకు ఇస్తామో? మేము ఇచ్చినామన్నప్పుడు తీసుకోవాలా. మీరు లేకోకుండా పీకేసినాం. మేము ఉండాం కదా, పండుకున్నాం కదా, చలికాలం అంతా పండుకున్నాము. సుగూరు వచ్చింది, ఇంటికి వచ్చినాం. చెప్పొచ్చి మీ కొట్టం ఎక్కడ బోధమ ఉంటుంది అన్నాడు. 3 రోజులు అయింది పీకేసి. మళ్ళీ మేము ఏడుండాలా? ఆడ కాసుకొని ఉంటామా? లేని చోట మా సామాన్లు అంతా పెట్టుకున్నాము. సామాన్లు కూడా లేకోకుండా కాపాడుకోండి. లేదు మీ అడుగు ఎండకి గాలికి అడుగుచోళ్ళ లేదు. లేకోకుండా ఆడే పడుకొని ఆడే చేసి మేము ఏడో బాడిగింట్లో ఉన్నాము. మేము ఇల్లు ఇప్పిస్తాం రా అని చెప్పి మీరు స్థలం ఇప్పిస్తామని చెప్తే వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఓ 10 రోజులు ఉండకోకుండా దానికి 10 రోజుల కిందటే పీకేసినారు కొట్టం. మాకు డబ్బులు కట్టమంటే డబ్బులు కూడా కట్టినాము. మాకు స్థలాలు ఇప్పించాలి సార్. కొట్టాల టీవీ టవర్ కాడ వేసుకొని 3 నెలలు పడింది. 2 నెలలు వెళ్ళిపోయింది, 3 నెలలు పడింది. పాప కానిపోయింటే ఆ పాప నిడిచొచ్చా కనిపోయింటే రాలేదని ఆ కొట్టాలు పెరికేసినారు సార్. ఓబుల్ రాజు చేపించినాడు. ఓబుల్ రాజు చేపించింటే ఇంకా ఖర్చులన్నీ డబ్బులు ఇప్పించుకున్నారు. డబ్బులు ఏమన్నారు చెప్పినారు. అదే మీరు మీ కొట్టాలు కావాల్సింటే మీరు కాపలా ఉండండి. మీరు మీ కొట్టాలకు మీ కాపలు ఉండాలా? అన్ని రాత్రుల పుట్లు పండుకోవాలంటే ఆడవాళ్ళు అట్లా పండుకుంటారు సార్. ఆడ పగిలీడు ఉండమన్నారు. మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. రాత్రుల పుట్లు పండుకోవాలి. ఎట్లా అంటే అట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మాకు సలాలు ఇప్పియాలి, మాకు న్యాయం చేయాలా సార్.